సేల్స్ ట్యాక్స్ పెంచింది. పెట్రోల్పై కర్ణాటక సేల్స్ ట్యాక్స్ను 25.92% నుంచి 29.84% పెంచింది. డీజిల్పై అమ్మకం పన్నును 14.34% నుంచి 18.44% పెంచింది. ఈ పెంపుతో కర్ణాటకలో లీటర్ పెట్రోల్ ధర రూ. 3, డీజిల్ ధర రూ. 3.50 మేర పెరిగింది. బెంగళూరులో లీటర్ పెట్రోల్ ధర రూ. 102.86, డీజిల్ ధర రూ. 88.94 చేరింది. ఈ పెంపుతో కర్ణాటక ఖజానాకు ఏటా 2,500 కోట్ల నుంచి 2,800 కోట్ల మేర ఆదాయం సమకూరనుంది. ప్రజలందరికీ ఒక విషయం ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ప్రజలు వినియోగిస్తున్న వస్తువులపైన, అది పెట్రోలు, డీజిలు, ఎడిబుల్ ఆయిల్ కానివ్వండి, ఫుడ్ గ్రెయిన్స్ కానివ్వండి, రైస్, ఇలాంటివి ఏవైనా సరే ప్రజలు వాడుతున్న వాటిపైన మీరు ట్యాక్సులు వేసి దాన్ని ఖజానాకి లాభం కింద చూపించడం అనేది అది ఎక్కడైనా అసలు అది లాభం కింద ఎలా అవుతుంది? ప్రజలు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ ట్యాక్సులు వేసి అంటే రేట్లు పెంచి, ఇప్పుడు కర్ణాటక ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వము కర్ణాటక ప్రజలపైన పెట్రోలు మరియు డీజిల్ పైన వాళ్ళు రేట్లు పెంచారు. ఆ పెంచిన రేట్లని వాళ్ళు ప్రాఫిట్స్ కింద చూపించుకుంటున్నారు ఖజానాకి. అంటే అది ప్రభుత్వానికి ప్రాఫిట్ ఎలా అవుతుంది? ప్రజల సొమ్ముని ఓపెన్గా డైరెక్ట్గా దోచుకుంటున్నారు. ప్రజాప్రభుత్వ పాలన అనే ముసుగులో దోపిడీ దొంగల్లాగా తయారై దోచుకుంటున్నారు. ప్రాఫిట్స్ అనేవి దేనిపైన కౌంట్ చేస్తారు? ప్రాఫిట్ అనే మాటకు అర్థం ఏంటి? నువ్వు ఒక బిజినెస్ చేశావు, ఒక డెవలప్మెంట్ చేశావు, నువ్వు దాన్ని ఒక వినియోగదారుడికి అమ్మావు, లేదా ఒక డెవలప్మెంట్లో ప్రొక్యూరెన్స్లో దానికి విలువ కట్టి నీ ఇన్వెస్ట్మెంట్ పైన నువ్వు చేసిన శ్రమకి ఫలితానికి ఆ డబ్బులు వస్తే దానిపైన వచ్చిన దాన్ని ప్రాఫిట్స్ అంటారన్నమాట. లాభము, ఈ ప్రభుత్వానికి లాభం చేకూరింది అనే మాట అనేది ఎంత పొరపాటు! ఏం చేస్తున్నారు ఈ ప్రభుత్వాలు? ప్రజలపైన ట్యాక్సులు వేసి రేట్లు పెంచేసి వీటిని ఖజానాకి లాభము అనడం అనేది ఎంతటి దురదృష్టకరమైన రోజులో నాకు ఈ విషయంలో చాలా బాధ కలుగుతుంది. ప్రజలందరూ ఆలోచించండి. ప్రభుత్వ పెద్దలు, ప్రభుత్వాన్ని ఏలుతున్న రాజకీయవేత్తలు, వీళ్ళందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఇది. ట్యాక్సుల రూపంలో కానీ రేట్లు పెంచేసి దాన్ని ప్రాఫిట్స్ కింద చూపించుకోవడం అనేది పొరపాటు. డెవలప్మెంట్స్ చేయండి. ప్రభుత్వాలన్నీ కూడా న్యాచురల్ రీసోర్సెస్ని, తర్వాత ప్రజలకి డెవలప్మెంట్ అయ్యేవన్నీ కూడా చేయండి. కొత్త ఇండస్ట్రీస్ తీసుకురండి. వాటిపైన వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఇవ్వండి. దానిపైన వచ్చి ఆ రెవెన్యూ అలా జనరేట్ చేయండి. దాన్ని ప్రాఫిట్స్లోకి తీసుకురండి. అది ప్రాఫిట్స్ అంటే, అది లాభాలంటే. థ్యాంక్ యూ.